ఓం నమ శివాయ అందరికీ. కార్తీక మాసంలో ఎక్కువగా మనం శివకేశుల ఆరాధన చేస్తాము. శివదేవుని వ్రతం చేయటం వల్ల దాక్షాయిని తన ఐదవతనాన్ని కాపాడుకుంది అనమాట. అందుకోసమనే మనము శివదేవుని పూజ చాలా ప్రీతికరమైనది. మీకు ఈ శివదేవుని పూజ ఎలా చేయాలో క్షుణ్ణంగా అన్నీ చెప్తాను. ఈ పూజకి ఎక్కువగా ఏమీ అవసరం లేదు. దీనికోసం ఒక శివుడి ఫోటో, కొబ్బరికాయ ముందే కొట్టి దాన్ని ముక్కలుగా కోసి అందులో పంచదార గాని బెల్లం కానీ కలిపి ఇలా మనము ముందే సిద్ధం చేసుకోవాలి. దీనికి ఏవైనా సరే 3 రకాల పుష్పాలు ఈ పూజకు అవసరం అవుతాయి. నేనైతే 11 రకాల పుష్పాలు పెట్టాను. ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ కోసమని వినాయకుని తయారు చేస్తాము. ఈ పూజకు కూడా ఇది అవసరం అన్నమాట. ఇది 3 వారాలు అయ్యే వరకు కూడా దీన్ని మనము ఈ పసుపుతో చేసిన గణపతిని నీళ్లలో కలపకూడదు. ఈ 3 వారాలు కూడా మనము అది అయ్యే వరకు దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ని కూడా యూజ్ చేసుకోవాలి. అలాగే దీనికి బిల్వపత్రాలు, శివుడికి ప్రీతికరమైనది బిల్వపత్రము. అందుకోసమనే ఈ పూజకి బిల్వపత్రం కూడా అవసరం అన్నమాట. దీనికి అధిక పూజా ద్రవ్యాలు ఏమీ అక్కర్లేదు. దీపం వెలిగించడానికి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపారాధన చేయాలి. నేను ఆవు నేతితో చేస్తున్నాను. మన వీలును బట్టి ఆవు నెయ్య లేకపోతే గనక కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ పూజకు ముందుగా మనము పసుపుతో చేసిన గణపతికి పుష్పం పెట్టి దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓంకారం ప్రణవం వందే ఓంకారం పరమాత్మకం. ఓంకారం శివం రూపం చ పరమం ధ్యాయం తత్ శివం అని స్మరిస్తూ శివలింగము మీద నిర్మలమైన తొలగించి ఆ తర్వాత విభూతి ధారణ మంత్రం చెప్పుచూ విభూతిని ధరింపచేయాలి. విభూతి లేదు అంటే గనక మనం గంధంతో కూడా శివలింగానికి బొట్టు పెట్టాలి. నేను ఆల్రెడీ శివలింగం ఉంటే శివలింగానికి శివుడికి గంధము కుంకుమతో అలంకరణ చేశాను అనమాట. లలాటతే మహాదేవం నభీ చైవ మహేశ్వరం హృదయం శంకరం జ్ఞానం కంఠేంచ వృషభధ్వజం భుజేగ్రే శూలపాణించ మధ్యే కమనాంగనాశనం కరగ్రే దేవదేవేశం శ్రీకంఠం మవమాస్మదే తస్మత్ చేవ ప్రోక్తం తదం పార్వతీ ప్రియం కరే శివం కర్ణం చ మహేశ్వరం రుణం కంటే పశుపతం శీర్షం దేవం సదాశివం స్మరణేతాని నామాని త్రిపుండం ధారేయత్ సదత అని గంధముతో ధరించిన తర్వాత ఈ క్రింది విధంగా గణవందనం చేయవలను. మహాగణాధిపతే నమః నంది శ్రీనంది భృగిరిట విరకా వీరభద్రం చండీశ్వరం ముఖ్యం ప్రమాద మహాగణాభ్యాం శ్రీరుద్ర మంత్రం నోత సహస్ర కోటి రుద్రాతి నమ శివాయ అని నమస్కారం చేసి దీపారాధన చేసి గణపతి పూజ ప్రారంభించవలెను. ఎప్పుడు కూడా మనం అగ్గిపుల్లతో డైరెక్ట్ గా దేవుడికి దీపారాధన చేయకూడదు. అగరబత్తులు వెలిగించి అగరబత్తి నుంచి మనం దీపారాధన వెలిగించాలి. ఆచమనం పాత్ర ఎప్పుడు కూడా 2 పాత్రలతో నీళ్లు పెట్టుకోవాలి మన పూజ దగ్గర. ఒకటి ఆచమనం చేయటం కోసం, ఇంకోటి నైవేద్యం చేయటం కోసం. ఎందుకంటే ఆచమనం చేసిన నీళ్లు మన ఎంగిలితో సమానం కాబట్టి అది మనం దేవుడికి యూజ్ చేయకూడదు. ఓం ఆచమ్య, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమ, విష్ణువాయ నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, వృషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం వాసుదేవాయ నమ, ఓం ప్రద్యుమ్నాయ నమ, ఓం అనిరుద్ధాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ, ఓం శ్రీ హరివేం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈ మంత్రమును పఠించుచు తర్వాత నీటిని టును జల్లుకొనవలను. ఉత్తిష్ట భూతపు చాచ ఏతే భూమి బరక ఏతేషాం మమి భూమి బరక్ ఏతేషాం అవిరోధకైన బ్రహ్మ కర్మ స్వరూప. తర్వాత ఈ క్రింద మంత్రమును పఠిస్తూ ప్రాణాయామం చేయవలను. ప్రాణాయామం అంటే ఈ 3 ఫింగర్స్, ఉంగరము ఫింగరు, మధ్య ఫింగరు అండ్ బొటన వేలు, ఈ 3టితో కూడా ఇలా ముక్కును పట్టుకుని ప్రాణాయామం చేయాలి. ఓం భూహ, ఓం హోహ, ఓం జనహ, ఓం మహా, ఓం జనహ, ఓం తపహ, ఓం సస్వ విదుర్వదేన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మమ జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్వాహ.
మమ పాత్ సమస్త దుర్దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శోభశుభ ముహూర్తస్య శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పతే వైవస్వమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్బాలే అస్మిత్ వర్తమాన వ్యవహారిక కోదనామ సంవత్సరే శరదృతువే కార్తీక మాసే శుక్లపక్షే తిథి తదియ శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే ఏవంగ విశిష్టాయం శుభనిదే శ్రీమాన్ గోత్రం. ముందు మీ యొక్క గోత్రము చెప్పుకోని వాళ్ళను. నామధేయ తర్వాత మీ హస్బెండ్ నేమ్ చెప్పుకోవాలి. ధర్మపత్ని మీ పేరు. సమస్త దుర్దక్షిణ ద్వారా శ్రీమత్ నామధేయ గోత్ర నామధేయ ధర్మపత్ని సమేతస్య మమ సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం చింతా మనోరాధ సిద్ధ్యర్థం శ్రీ ఉమాసహిత సదాశివ స్వామి మధ్యస్య శ్రీ సదాశివ స్వామి ప్రీత్యర్థం పురుష సూక్త విధానన కల్పోదక ధాన్య వాహనాది షోడశోపచార పూజాం కరిషే ఆది నిర్వజ్ఞ పరితమస్య మహాగణపతి పూజాం కరిషే తదం. పసుపుతో చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన దగ్గర 2 అక్షింతలు వేయవండి. ధ్యానం గణానాం త్వా గణపతి లింగహే వామహసిం కవీం అపుకారం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణం బ్రహ్మస్వత ఈశ్వరం. మహాగణాధిపతే నమ. గణపతి పూజ. మహాగణాధిపతే నమ. ధ్యాయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖ ఆచమనీయం సమర్పయామి. స్నానం. ఓం ఉసతీరి మతర తస్మం అరంగం మమాహుత యక్షస్వయ స్నానం. మహాగణాధిపతే నమ. శుద్ధోదక స్నానం సమర్పయామి అని 2 చుక్కల నీళ్లు గణపతి మీద వేయవలను. వస్త్రం అభివస్త్రానం వస్త్రం మహాగణాధిపతే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న వస్త్రాన్ని స్వామివారికి సమర్పించాలి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే అని యజ్ఞోపవేతాన్ని స్వామివారికి ఒకవేళ యజ్ఞోపవేతం లేకపోతే గనక 2 అక్షింతలు స్వామివారికి సమర్పించాలి. సహస్ర పరమాం దేవి శతమూలే శతాంకుర సర్వాంగం హరతు ఏ మే పాపం దుర్వం దుస్వం నాశని యజ్ఞేన యజ్ఞమైదంత దేవాస్థాని ధర్మాన్ని ప్రథమానాసన్ దేహనాకం మహిమాన్వసయత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. గణాధిపతే నమః. యథస్థానం మధ్వస్యామి పూజా పరిగ్రహాణం యజ్ఞం కటి పీఠే నిశాశ్రిత. గణేశుని పూజ అయిపోయింది కదా, ఇప్పుడు మనము శివదేవుని ఆరాధన చేయాలి. శివదేవుని ఆరాధన చేసేటప్పుడు ఫస్ట్ మనము శివుని అష్టోత్తరం చదువుకోవాలి. శివుని అష్టోత్తరం చదువుతూ ఏదన్నా పువ్వులు కానీ పూలు రేకులు కానీ అక్షింతలతో స్వామివారికి సమర్పించాలి. శివదేవుని అష్టోత్తరం. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శశిశేఖరాయ శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపద్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణియే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శతికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపిల్నే నమః. ఓం కామరాయ నమః. ఓం సుదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపనిధియే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణియే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాస
కైలాసవాసినే నమః ఓం ఓం కవిచినే నమః ఓం ఓం కఠోరాయ నమః ఓం ఓం త్రిపురంతకాయ నమః ఓం ఓం వృషంకాయ నమః ఓం ఓం వృషభరూఢాయ నమః ఓం ఓం భస్మదోళ విగ్రహాయ నమః ఓం ఓం సామప్రియాయ నమః ఓం ఓం సర్వమయాయ నమః ఓం ఓం త్రయమూర్తే నమః ఓం ఓం అనీశ్వరాయ నమః ఓం ఓం సర్వజ్ఞాయ నమః ఓం ఓం పరమాత్మనే నమః ఓం ఓం సోమ సౌరాగ్యలోచనాయ నమః ఓం ఓం హవిషే నమః ఓం ఓం యజ్ఞమయాయ నమః ఓం ఓం సోమాయ నమః ఓం ఓం పంచవక్రాయ నమః ఓం ఓం సదాశివాయ నమః ఓం ఓం విశ్వేశ్వరాయ నమః ఓం ఓం వీరభద్రాయ నమః ఓం ఓం గణనాథాయ నమః ఓం ఓం ప్రజాపతే నమః ఓం ఓం హిరణ్యరేతసే నమః ఓం ఓం దుర్ధరక్షాయ నమః ఓం ఓం గిరీశాయ నమః ఓం ఓం గిరీశాయ నమః ఓం ఓం అనగాయ నమః ఓం ఓం భజంగభూషణాయ నమః ఓం ఓం భర్గాయ నమః ఓం ఓం గిరిధ్వనినే నమః ఓం ఓం గిరిప్రియాయ నమః ఓం ఓం వ్యోమకేశాయ నమః ఓం ఓం మహాసేన జనకాయ నమః ఓం ఓం చారు విక్రమాయ నమః ఓం ఓం రుద్రాయ నమః ఓం ఓం భూతపతే నమః ఓం ఓం స్థానివే నమః ఓం ఓం ఆహిర్భుతే నమః ఓం ఓం దిగంబరాయ నమః ఓం ఓం అష్టమూర్తే నమః ఓం ఓం అనేకాత్మనే నమః ఓం ఓం సాత్వికాయ నమః ఓం ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం ఓం శాశ్వతాయ నమః ఓం ఓం కంఠ పరసవే నమః ఓం ఓం అజాయ నమః ఓం ఓం పశు విమోచనాయ నమః ఓం ఓం హృదయాయ నమః ఓం ఓం పశుపతే నమః ఓం ఓం దేవాయ నమః ఓం ఓం మహాదేవాయ నమః ఓం ఓం అవ్యాయ నమః ఓం ఓం హరాయ నమః ఓం ఓం పుషతంతే విదే నమః ఓం ఓం అవ్యగ్రాయ నమః ఓం ఓం దక్షద్వార నాశనాయ నమః ఓం ఓం దక్షద్వార హరాయ నమః ఓం ఓం హరాయ నమః ఓం ఓం భగనేత్రాదీనే నమః ఓం ఓం అవ్యక్తాయ నమః ఓం ఓం సాక్షే నమః ఓం ఓం సహస్రపాదే నమః ఓం ఓం అపవర్గ ప్రదాయ నమః ఓం ఓం అసంగాయ నమః ఓం ఓం తారకాయ నమః ఓం ఓం పరమేశ్వరాయ నమః ఓం శివ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఓం భవాయ భవనాశనాయ మహాదేవాయ తే నమః ఓం ఉగ్రాయ చోగ్రసాయ సర్వాయ శశిమళాయ సదాశివాయ నమః అష్టోత్తర శతనామం పూజాం సమర్పయామి. ధూపం ఓం సదాశివాయ నమః ధూపమగ్రాపయామి. దీపం మహాదేవాయ నమః హృదయం త్వరచి జ్యోతిర్ అలంకార ప్రీతిపతే విధీనా చ పచితే లింగం కూర్మం చంబో ప్రప్రజం సాక్షాత్ దీపం దర్శయామి. 2 చుక్కలు దీపం మీద నీళ్ళు చెమ్మి దీపాన్ని చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి వారికి ఒక స్పూన్ తో నీళ్లు చూపించి పక్కనున్న పాత్రలో వదిలేవేయాలి. ఇప్పుడు మనము ముందుగా ఆ స్వామి వారికి 9 రకాలు పూలు ఉంచుకున్నాం కదా. ఓం నమ శివాయ అంటూ ఈ పూలను స్వామివారికి సమర్పించాలి. శివుడికి శంకు పూలు స్వామివారికి చాలా ఇష్టం అనమాట. కంపల్సరీ మీకు గనక దొరికితే కంపల్సరీ సోమవారం నాడు ఒక శంకు పువ్వు అయినా శివుడికి పెడితే చాలా మంచిది. బిలవపత్రం ఎంత మంచిదో శివదేవునికి శంకు పువ్వు కూడా అంతే మంచిదనమాట. ఓం నమ శివాయ అని చదువుతూ మనము ఈ ముందుగా పక్కన పెట్టుకున్న 9 రకాలు లేదంటే 3 రకాలు ముందుగా స్వామివారికి 3 రకాలు ముఖ్యము. తర్వాత మన ఇష్టం అనమాట. ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు పెట్టుకోవాలి. నేనైతే 11 రకాల పూలు స్వామివారికి పెట్టాను. అదే ఓం నమ శివాయ మంత్రంతో స్వామివారికి సమర్పిస్తున్నాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇప్పుడు మనము శివదేవుని పూజకి ఒక కథ ఉంటది. ఇప్పుడు ఆ కథ చదువుకుందాం. ఎప్పుడు కూడా ఏ దేవుడికి పూజ చేసినా మనం కథ చదువుకునే లెక్కనైతే కంపల్సరీ కొన్ని అక్షింతలు చేతితో పట్టుకుని కూర్చోనాలి. కథ అయ్యే వరకు నిర్మలమైన మనసుతో ఈ కథ వినండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పరమ పావనమైన గోదావరి నది తీరంలో ఒక గ్రామంలో శివయ్య అనే బ్రాహ్మడు ఉండేవాడు. అతని భార్య పేరు రాజేశ్వరి. ఆ విప్రుడు చాలా పేదవాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టినారు. కుమారుని పేరు సదాశివుడు, కుమార్తె పేరు దాక్షాయిని. శివయ్య తన కుటుంబాన్ని పోషించడం కోసం వ్యవహారము భిక్షాటనం చేసుకునేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచినది. ఒకనాడు శివయ్య తన భార్యను పిలిచి ఇలా అన్నాడు: పూర్వజన్మలో మనం ఏం పాపం చేశామో కానీ ఈ దరిద్రావస్థను మనల్ని విడిచిపెట్టడం లేదు, మనల్ని బాధ పెడుతున్నది. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి మన దరిద్ర బాధలు తీర్చమని ప్రార్థిస్తాను. అక్కడే కొంతకాలం ఉండి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నువ్వు శ్రమపడి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి తిరుపతికి ప్రయాణమై వెళ్ళినాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక ముసలి బ్రాహ్మడు కనిపించి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. శివయ్య ఆయనతో తన బాధ అంతా చెప్పుకుని ధన సంపాదన కోసం తిరుపతికి బయలుదేరినానని చెప్పినాడు. అంతా విని బ్రాహ్మణోత్తముడు నవ్వి, ఓయి వెర్రి బ్రాహ్మణుడా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, దైవ దర్శనం చేసినంత మాత్రాన నీ పూర్వజన్మలో కర్మలు తొలగిపోతుందా? చేతులారా శివుని పూజించాలి, నోరు నొప్పి పుట్టేదాకా హరినామ సంకీర్తన చేయాలి. అలాంటి పుణ్యకర్మల వలన నీ పాపాలన్నీ నశించి పోతాయి. ఈ జీవితం బాగుపడుతుంది, నీ సంసారం సుఖమయం అవుతుంది, నీ పేదరికం తొలగి అష్టైశ్వర్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది, ఆ వ్రతం ఆచరిస్తావా అని అడిగినాడు. శివయ్య చాలా సంతోషపడి, మహాత్మా, ఆ వ్రతం ఏమిటో నాకు చెప్పండి, ఈ వ్రత విధానం కూడా సవిస్తరంగా నాకు వివరించి చెప్పండి అని తప్పకుండా ఈ ఉపదేశం ప్రకారం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ అని ప్రార్థించినాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ శివదేవుని వ్రత విధానాన్ని కథన చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సోరసేనుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు వంగదేశాన్ని చాలా ధర్మబుద్ధుడై పరిపాలించేవాడు. అతని సీమంతిని అనే పేరు గల ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. శివదేవుని మీద అపారమైన భక్తి శ్రద్ధలతో కలిగి ప్రతి సోమవారం నాడు శ్రీ గౌరీ సమేతుడైన సదాశివదేవునికి పూజ చేస్తూ ఉండేది. శివునికి సోమవారం చాలా ఇష్టమైన రోజు. సా ప్లస్ సోమ అంటే పార్వతీ సమేతుడైన శివుని అనే అర్థము. ఈయనకు ఈశ్వరుని ఇంకొక పేరు కూడా ఉంది. ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో ఆయన ఇష్టమైన సోమవారం నాడు పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని సీమంతిని ఇలా పూజ చేస్తున్నది. ఈ విషయం తెలుసుకుని యజ్ఞవల్కుని మహర్షి భార్యయగు మైత్రేని ఒకనాడు రాజమందిరానికి స్వయంగా వచ్చి సీమంతినికి సదాశివుని మంత్రోపదేశం చేసి సోమవార వ్రత విధానాన్ని, దాని మహిమాన్వతని వివరంగా ఇలా బోధించింది. కార్తీక మాసంలోని కానీ మాఘమాసంలో కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించి 11 రోజుల పాటు మండపంలో శ్రీ గౌరీ సమేతుడైన శివదేవుని పూజించాలి. శక్తి లేని వారు కనీసం 3 రోజులైనా వ్రతం చేయాలి. ఈ విధంగా వరుసగా 3 సోమవారాలు సంవత్సరాల పాటు ఈ సోమవార వ్రతాన్ని కొనసాగించాలి. అలా చేస్తే శివదేవుని అనుగ్రహం కలుగుతుందని 3 ఏళ్ల మధ్యలో ఈ వ్రతమును మానకూడదు సుమా అని చెప్పింది. మొదటి నుంచి శివభక్తురాలైన సీమంతిని దేవి చాలా ఆనందించి మైత్రేని ఉపదేశించిన విధంగా సోమవార వ్రతాన్ని చేస్తుండేది. ఇది ఇలా ఉండగా అంగదేశ పరిపాలకుడైన ఇంద్రసేన మహారాజునకు చంద్రాగుదుడనే కుమారుడు ఉండేవాడు. అతడు వేద శాస్త్రాలను, రాజులకు యోగ్యమైన విద్యలను అన్ని నేర్చుకుని వివాహముకై యోగ్యమైన వయసు కలవాడైనాడు. అతనికి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులోని ఉన్న మంత్రి, సామంతు, పురోహితులతో మీరందరూ దేశ దేశాలు తిరిగి చంద్రాగుదులకు తగిన కన్యను చూడమని చెప్పినాడు. వారు చాలా దేశాలు తిరిగి చివరికి ప్రక్కనేనున్న వంగదేశానికి వచ్చినారు. ఈ దేశానికి రాజ్యుడైన సోరసేన మహారాజునకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని, ఆమె సద్గుణాలు కలిగి కన్య అని విని వారి సోరసేన మహారాజును దర్శించినారు. సోరసేనుడు వచ్చిన అంగదేశపు మంత్రి, పురోహితులను సకల మర్యాదలను గౌరవించి వీరు వచ్చిన పని ఏమిటి అని చెప్పండి అని అడిగినాడు. వారు, మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాగుదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు చందాలలోను మన్మధుడై విద్యలలోను పురుష రూపంలోను పుట్టిన సరస్వతి పురుష ప్రకారములతో అర్జించువాడు. అతనికి తగిన కన్యకు వెతుకుతూ మేము బయలుదేరినాము. తమ పుత్రికారత్నమగు సీమంతిని దేవి గుణ విషయాలు తెలుసుకుని ఇక్కడికి వచ్చితేము. ఇదిగో మా రాజకుమారుని చిత్రపటం అని చూపించినారు. సోరసేనుడు చిత్రపటాన్ని చూసి మెచ్చి తన కుమార్తెకు కూడా చూపించినాడు. ఆమె చంద్రాగుదుడు అందచందాలను చూసి సద్గుణాలు విని అతని వివాహం చేసుకొనడానికి అంగీకరించింది. మహారాజు ఈ విషయం మంత్రి, పురోహితులకు చెప్పాడు. మంచి ముహూర్తం నిశ్చయించి అంగవంగ మహారాజులిద్దరూ ఆ వధూవరులకు మహావైభవంగా వివాహం జరిపించారు. సీమంతిని దేవి తల్లిదండ్రులు ఆశీర్వచనాలు పొంది దాసీజనులతోనూ చీరసారెలతోనూ
అత్తవారి ఇంటికి వెళ్ళినది. కొంతకాలం సుఖంగా గడిచింది. ఒకనాడు చంద్రాగుతుడు తన మిత్రులతో కలిసి యమునా నదిలోని నావపై విహారం చేస్తుండగా దురదృష్టవశాత్తు నావ నీటిలో మునిగిపోయింది. అందరూ ఏటి నీటి పాలైనారు. చంద్రాగుతుడు మాత్రం కొందరు నాగకన్యలు పట్టుకుని తమతో పాటు నాగలోకానికి తీసుకుపోయినారు. తమ రాజు అయిన తక్షకుడు ముందు నిలబెట్టినారు. తక్షకుడు అతని చూసి ఇతనెవ్వరు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని నాగకన్యలను అడుగుగా వారు తక్షకుని, మహారాజా ఇతడెవరో మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మేము పట్టుకుని మీ దగ్గరకు తీసుకువచ్చితిమి అని చెప్పినారు. తక్షకుడు దివ్య దృష్టితో చూసి చంద్రాగుదుని వృత్తాంతం అంతా తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు సదాశివుని ఉద్దేశించి నియమనిష్టలతో సోమవార వ్రతాన్ని చేస్తున్న మహా పతివ్రత అయిన శ్రీమంతిని దేవి భర్త. అందుచేతన యమునా నది ప్రవాహంలో పడినప్పటికీ చావకుండా మీకు చిక్కినాడు అని ఇతని ధర్మపత్ని శ్రీమంతిని చేస్తున్న సోమవార వ్రత మహత్యం వలనే ఇతనికి ఏ అపాయము కలగలేదు అని వారికి చెప్పినాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాగుతుడు అతడు నాగరాజుని తక్షకుని తెలుసుకొని భయ భక్తులతోనూ వినయ విధేయతలతోనూ నమస్కరించినాడు. తక్షకుడు మర్యాదకు శోషించి తన దగ్గర ఉన్న కొన్ని మణులను అతనికి బహుమానంగా ఇచ్చి వాటిలోని ఒకటి సర్వరోగాలను హరింపచేస్తుందని, ఇంకొకటి చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుందని, మరి ఒకటి ధర్మ ప్రవృత్తిని కలిగిస్తుందని, ఇంకొకటి శత్రునాశనం చేస్తుందని, మరొకటి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని వాటి ప్రభావాలను కూడా వివరించి ఆధారంగా భూలోకానికి సాగనంపినాడు. అక్కడ శ్రీమంతిని దేవి చంద్రాగుదిని తల్లిదండ్రులు చంద్రాగుదిని జాడ తెలియకపోవటం వల్ల చేత చాలా కంగారు పడ్డారు. కొడుకు మీద బెంగతో తల్లిదండ్రులు మంచాన పడ్డారు. శ్రీమంతిని దేవి నౌక ప్రమాదంలో స్నేహితులతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని భావించి విచారిస్తూ, ఓ సదాశివ, అమ్మ పార్వతి, నేను భక్తి శ్రద్ధలతోనే మీ అనుగ్రహం కోసం సోమవార వ్రతాన్ని చేస్తున్నాను కదా, వాటి ఫలితం ఇదేనా? నా గౌరీ శంకరులను ప్రార్థిస్తున్నాను. కన్నులు మూసుకుంది. అప్పుడు అమ్మాయి జగజ్జనిని సాక్షాత్కరించి, శ్రీమంతిని దేవి, నీ భర్తకు ప్రాణాపాయం ఏమీ లేదు, జీవించే ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు వస్తాడు, విచారించుకు అని చెప్పి అంతరార్థమైంది. దేవి చెప్పిన మాటలు వృధా కావని ధైర్యం తెచ్చుకుని యథాప్రకారం గౌరీ శంకరులను ఆరాధిస్తూ భర్త రాక కోసం ఎదురు చూస్తున్నది. చంద్రాగుదుడు దివ్య ప్రభావం గల మణులతోనే ఇంటికి తిరిగి వచ్చినాడు. తన కోసం బెంగ పెట్టుకుని మంచం పట్టిన తల్లిదండ్రులను మణి ప్రభావంతో ఆరోగ్యవంతులు చేసినాడు. తన భార్యకు శ్రీమంతిని దేవి ఓదార్చినాడు. పడవ ప్రమాదంలో మరణించిన తన మిత్రులతో మృతదేహాలను తెప్పించి మణి ప్రభావంతో తిరిగి బ్రతికించినాడు. ఇంద్రసేన మహారాజు రాణి తమ కుమారుని తిరిగి వచ్చినందుకు చాలా ఆనందించి శ్రీమంతిని దేవి తల్లిదండ్రులకు కూడా ఈ శుభవార్తను తెలియజేసినారు. ఒక మంచి ముహూర్తం చూసి చంద్రాగుదిని దంపతులకు పట్టాభిషేకం చేసినారు. వారిద్దరూ ప్రజలకు ధర్మ మార్గంలో పరిపాలిస్తూ సోమవార వ్రత మహత్యాన్ని, శ్రీ సదాశివుని మహిమలను ప్రజలందరికీ బోధిస్తూ వారందరూ సోమవార వ్రతం చేయవలసిందిగా ఉపదేశిస్తూ ఉండేవారు. ప్రజలందరూ ఈ సోమవార వ్రతాన్ని ప్రభావం చేతనే శ్రీమంతిని దేవి తన 5వ తనాన్ని రక్షించుకుందని తెలుసుకుని తాము కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పి, నీవు కూడా ఈ సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పగా, శివయ్య మహతానందం పొంది, మహాపురుష, ఈ వ్రతం ఎలా చేయాలో ఆ విధి విధానాలు వివరించండి అని అడిగినాడు. బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, సోమవారం నాడు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి పూజాగృహాన్ని శుద్ధి చేసుకుని రంగురంగులు ముగ్గులు పెట్టి ఈశాన్య భాగంలో పీట మీద గౌరీ శివదేవుని పటం పెట్టి దీని ముందు ఆవునీతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం పెట్టి ధాన్య వాహనాది ఉపచారాలు చేసి అభిషేకం చేసి 3 రకాల పువ్వులతోనూ మారేడు దళంతో అష్టోత్తర శతనామాలను పూజిస్తూ ధూప దీపాలను సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టి తురిమి పంచదార లేక బెల్లం కానీ కలిపి రకరకాల పళ్ళును నైవేద్యం సమర్పించాలి. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, నమస్కారం సమర్పించాలి. వ్రత కథను చదివించుకుని విని పూజ చేయించిన బ్రాహ్మణోత్మునికి దక్షిణ తాంబూలము సమర్పించాలి. ఆ తరువాత ప్రసాదమును భక్షించాలి. ఈ విధంగా 3 సోమవారాల పాటు వరుసగా 3 ఏళ్ల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే సకల సంపదలు కలుగుతాయని, మనసులోని ఉన్న కోరికలు ఫలిస్తాయని చెప్పినాడు. బ్రాహ్మణోత్తముడు అదృశ్యుడైనాడు. తన్మయంతో వింటున్న శివయ్య కళ్ళు తెరిచేసరికి చూసి బుద్ధ బ్రాహ్మణుడు కనిపించలేదు. దీనితో అతడు తనను అనుగ్రహించడానికి వచ్చిన పరమశివుడే అని బ్రాహ్మణుడు అని గ్రహించి, ఆయన నా పాలిట దేవుడు అనే
నా దారిద్ర్యాన్ని తొలగించి నన్ను ధన్యుణ్ణి చేయడానికి నాకు ఉపదేశం చేశాడని సంతోషించి ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా వినిపించినాడు. భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో 11 సోమవారాలు శివదేవుని వ్రతం చేసి చూడవచ్చునని వారికి ప్రసాదం పంచిపెట్టారు. అలా 11 సోమవారాలు ఈ వ్రతం పూర్తి అయ్యేసరికి వారికి దరిద్ర బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలిగాయి. ధన మనిషిని గర్వాన్ని అహంకారాన్ని కలిగిస్తుంది. శివయ్య దంపతులు కూడా ధన మదంతో తలకెక్కింది. వరుసగా 3 ఏళ్లు ఈ వ్రతాన్ని చేయడం కానీ శివదేవుని నామస్మరణ చేయటం కానీ మానివేసినారు. శివదేవునికి కోపం వచ్చి వారి సంపదలను హరించి మళ్లీ దరిద్రులు చేసినాడు. శివయ్య మళ్లీ ముష్టి చెంబుతో వీధిని పడ్డాడు. ఒకనాడు ఒకరి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అని యాచించాడు. ఆ ఇల్లాలు బయటకు వచ్చి, అయ్యా, మేము ఈనాడు శివదేవుని గురించి శివదేవుని వ్రతం చేయించున్నాము. ఈ వ్రతం పూర్తి అయ్యే వరకు భిక్ష పెట్టడం కూడదు అని చెప్పగా శివయ్య, అయ్యో, మేము సోమవార వ్రతాన్ని శివదేవుని పూర్తిగా మర్చిపోయినాము. అందుకే మాకు ఇది దరిద్రం పట్టుకున్నదని చాలా అపచారం చేశానని పశ్చాత్తాపడి ఇంటికి వెళ్లి భార్యకు చెప్పినాడు. ఆమె చాలా తిరస్కరించింది, మాటలాడింది. శివయ్య మాత్రం పిల్లలతో నదిలో స్నానం చేసి శివదేవుని పూజించి కథ వినడానికి రమ్మని భార్యని పిలిచినాడు. ఆమె కథ కూడా విననని మొండికెత్తింది. దీనితో ఆవిడకు కళ్ళు పోయాయి, గుడ్డితనం వచ్చింది. శివయ్య భార్యను చూసి, నీవు శివదేవుని పూజ మానినావు కాదు, కథ కూడా వినలేవు, అందురాలు వైతివి. నేను శివ పూజ దరిద్రాన్ని ఆయనను ఇప్పటికైనా చేసిన తప్పులు క్షమించి పరమేశ్వరుని ప్రార్థిస్తూ లెంపలు వేయించుకో అని మందలించినాడు. దానితో ఆమె బుద్ధి తెచ్చుకుని నది స్నానం చేసి వచ్చి భర్తతో శివ పూజను చేసి ప్రసాదం పంచుకుంది. వెంటనే కళ్ళు వచ్చాయి, పోయిన సంపదలు తిరిగి వచ్చాయి. ఆనాటి నుండి వారు జీవితాంతం వరకు ప్రతి సోమవార వ్రతాన్ని చేస్తూ వచ్చినారు. వారితో పాటు గ్రామస్తులు కూడా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ శివదేవుని మారేడు దళంతో పూజిస్తూ సకల సంపదలు తులుతూగుతూ ఉండేవారు అని శ్రావణ మాసంలో గాని కార్తీక మాసంలో గాని సోమవారం నాడు సాయంకాలం వేళ బిల్వ దళాలతో శివదేవుని పూజించడం వల్ల కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు లేదని వర్ణించుంది. కాబట్టి ప్రతి శివదేవుని మారేడు దళంతో పూజిస్తే సకల సంపదలు తులుతూగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి సోమవారం నాడు శివదేవుని పూజ చేసేవారు లోకంలో సకలైశ్వర్యాలు అనుభవించి చివరికి మోక్షాన్ని పొందుతారు. ఈ కథ చదివిన వారికి విన్నవారికి సాంబశివుడు సకలైశ్వర్యం ప్రసాదిస్తాడని పౌరిక సూతుడై సనకాది మహామునులకు శివదేవుని వ్రత కథాన్ని వినిపించినాడు. మునులంతా విని ఆనందంతో పరవశులైనారు. శివదేవుని కథ సంపూర్ణం. మనం ముందుగా పట్టుకున్న అక్షంతలు స్వామివారి మీద వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని అక్షంతలు ఇలా పక్కన పెట్టించుకోవాలి. లింగాష్టకం. బ్రహ్మ మురారి సుదార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగ జన్మజ దుఃఖ వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగ రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగ సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగ సిద్ధ సురాసర వందితలింగ తత్ప్రణమామి సదా శివలింగ కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగ దక్ష సుయజ్ఞ వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగ సంచిత పాప వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ దేవగణార్చిత సేవితలింగం భావై భక్తిరవేచకలింగ దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగ అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగ అష్టదరిద్ర వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ సురుగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగ పరమపదం పరమాత్మకలింగం తత్
ప్రణమామి సదా శివలింగ లింగాష్టకం ఇదం పుణ్యం ఏ పటే శివ సన్నిధో శివలోక మహోప్నోతి శివేన సహ మోదతే. శివ పంచాక్షరి స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రాణనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాద్ భృంగ సూర్య దక్షధ్వర నాసక మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వర నాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరిమిదం పుణ్యం ఏ పటే శివ సన్నిధో శివలోక మహోప్నోతి శివేన సహమౌదతే. స్వామివారికి గుగ్గిలంతో సాంబ్రాణి వేయాలి. నైవేద్యం. ఓం నమో భగవతే రుద్రాయ కదలి నారకేళ ఫలం అక్కడ పెట్టిన పదార్థాలపై నైవేద్యం సమర్పించాలి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరోపసారణం సమర్పయామి, హస్తం ప్రక్షయామి, పాదం ప్రక్షయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. భవాయ దేవాయ నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు మనం స్వామివారికి నీరాజనానికి 2 కర్పూరం బిళ్ళలు దగ్గర పెట్టుకోవాలి. మీకు శివుడి మీద ఏ పాటలు వస్తే అవి పాడొచ్చు. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువాయూర్మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువాయూర్మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం. ఓం గణేశాయ నమః. ఓం ఓం పార్వతీ పరమేశ్వర్లకు జై ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం సాయినాథ్ మహారాజ్ కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నీరాజనానంతరము మంత్రపుష్పానికి 2 అక్షింతలు 2 పూలు తీసుకొని ఉంచాలి. ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం కలభ్యాయ నమః, చూడలాంకృత శశి కాలలభ్యాం నిజ తపం ఫలాభ్యాం భక్తేష్టాం ప్రకటితం ఫలాభ్యాం భవతే మహా. ఓం నమ శివాయ అని మంత్రపుష్పాన్ని స్వామివారి దగ్గర సమర్పించాం. ప్రదక్షిణం. పశుపతి నమః, దేవాయ నమః, ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రాణస్యంతి ప్రదక్షిణం పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యేన భావనే రక్ష రక్ష మహేశ్వర. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణానంతరము 2 అక్షింతలు తీసుకొని ఈ కింద మంత్రం చెప్తాను. అది మంత్రము అయిన తర్వాత అక్షింతలు చేతిలో నీళ్లు పోసుకొని ఒక పళ్ళెంలో వదిలివేయాలి. అన్యదా నావవహనాది షోడశోప పూజాం భగవతే సర్వాత్మిక శ్రీ గౌరీ సమేత శ్రీ సదాశివ ప్రీతద్యం ప్రసన్నో వరదో భవతు అని అక్షింతలు నీళ్లలో చేతిలో
స్పూన్ నీళ్లు పోసుకొని మన పక్కన ఉన్న పళ్ళెంలో శివదేవుని కథ సమాప్తం. శివదేవుని పూజ సమర్థం. మీరు కూడా ఈ పూజ చేయండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. ఈ వ్రతం వలన చాలా మంచి జరుగుతుంది. 3 సంవత్సరాల పాటు వరుసనే చేయండి. నేను దగ్గర ఒక 10 years నుంచి ఈ వ్రతాన్ని ఎవ్రీ కార్తీక మాసం 3 సోమవారాలు కంపల్సరీ పూర్తి చేస్తాను. ఓం నమ శివాయ.